సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజైతే మనం గాంధీ భవన్లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి గారు. వారితో మాట్లాడేద్దాం ఇప్పుడు. నమస్తే సార్. సార్, అయితే మొత్తానికి కాంగ్రెస్ అయితే గెలుపుని స్వీకారం చేసుకుంది. ఇప్పుడైతే పెద్ద టాస్క్ 6 గ్యారంటీలు పూర్తి చేయాలి. సో దాని గురించి ఏమంటారు సార్? ఇది పూర్తి చేయగలుగుతుందా? 100% అమలు చేస్తామమ్మా. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉన్నాము. అధికారానికి వస్తే మేము ఏవైతే హామీలు ఇచ్చినామో అవి మధ్యలో వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏ వర్గానికైతే మేలు జరగాలనో అవన్నిటినీ 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను కూడా అంచెలంచెలుగా పూర్తిగా న్యాయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి రోజులే అయింది. వెంటనే 6 గ్యారంటీల పథకాలలో 2 అమలు చేయడం కానీ, ప్రజావాణి 10 సంవత్సరాలుగా సామాన్య ప్రజానీకం ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం లేకుండే, ఏనాడు కూడా కలవలే, ప్రతిపక్ష నాయకులు కూడా కలవలే. కానీ రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని ప్రజావాణి పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం నలుమూలల్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ కష్టాలు కాగితాల మీద రాసుకొని తీసుకొచ్చేసినప్పుడు స్వీకరించి వాటిని నమోదు చేసి అవన్నిటిని కూడా వాళ్ళ కష్టాలు దూరం చేయడానికి ఒకటొకటిగా ఇవన్నీ కూడా కార్యక్రమాలతో పాటు అతి కీలకమైన ఫార్మాసిటీ 20,000 ఎకరాలలో రైతుల దగ్గర గుంజుకొని బలవంతంగా లాక్కొని ఫార్మాసిటీ పెట్టింది కూడా నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి దాన్ని కూడా అక్కడి నుంచి రద్దు చేసి వేరే ప్రాంతానికి హైదరాబాద్కు దగ్గర ఉంది కాబట్టి అది కుదరదు అనే మాట వారు చెప్పడం. అన్నిటికంటే ముఖ్యంగా భూముల విషయంలో, ధరణి విషయంలో కూడా చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నారు. నిన్న రివ్యూ కూడా జరిగింది. ధరణి అనే పేరుతో లక్షల మంది కుటుంబాల భూములు, పేదవాళ్ల కుటుంబాల భూములు నిషేధిత జాబితాలో పెట్టి 10 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ విధమైన వెసులుబాటు దొరకకుండా, రైతు బంధు రాదు, బ్యాంకులో రుణం దొరకదు, గుంట అమ్ముకొని పిల్ల పెళ్లి చేయాలంటే కుదరదు, అన్ని ఆంక్షలే. వీటన్నిటిని దూరం చేయడానికి ఒక సాహసోపేతమైన ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి గుంట పట్టా ఇచ్చే రకంగా నిన్న తీసుకున్నది కూడా గొప్ప. సార్, కేటీఆర్ అంటున్న మాటలు ఏంటంటే కాంగ్రెస్ అన్ని ఉత్తి మాటలే. 24 గంటల్లో రుణమాఫీ అన్నారు, ఏమీ లేదు. మా దగ్గర అయితే రేవంత్ అన్న ప్రతి మాట రికార్డు ఉంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు కేటీఆర్ గారు మేము చేస్తున్న కార్యక్రమాలు, ప్రజలలో వస్తున్న ఉత్సాహం, వాళ్ళల్లో పరుగులు చూసి భయపడిపోతున్నాడు. ఏదో ఒక తొండి మాట మాట్లాడి దాన్ని ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసిన నిర్వాహకం చాలా గొప్పది. ఇంకా జాగ్రత్తగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. కానీ ఈ విధంగా ప్రభుత్వానికి కాళ్లలో కట్టలు పెట్టే రకంగా మాట్లాడవద్దని చెప్పి కేటీఆర్ గారితో నేను మనవి చేస్తూ ఉన్నా. రుణమాఫీ కానీ, రైతు బంధు విషయంలో పెంపకం కానీ, వ్యవసాయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిన్న ధరణి ఎంత గొప్ప మాట. అది లక్షల కుటుంబాల విషయంలో ధరణిని రద్దు చేయడము అనే మాట కాకుండా దాంట్లో ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడి దాన్ని పరిష్కార దిశగా తీసుకుపోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది గొప్ప మాట కాదా? దీన్ని మీరు రాజకీయం చేసుకున్నారే. పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడిండ్రు, మమ్మల్ని బదనాం చేసిండ్రు, ఈ ధరణి ఎత్తేస్తే అంతా బ్రోకర్లు వస్తారని చెప్పి. మేము చేసిన నిర్ణయానికి హర్షాతిరేకాలు ప్రకటిస్తున్నారు. చిన్నకారు రైతులందరూ కూడా ఫోన్లు చేసి సంతోషంగా మాతో మాట్లాడుతున్నారు. రైతు బంధు ఎలా ఉండబోతోంది సార్? అంటే ట్యాక్స్ పేయర్స్ కి అయితే ఉండదు, ఇవి అవి అని చెప్తున్నారు, వార్తలు వస్తున్నాయి. అసలు ఎలా ఉండబోతోంది రైతు బంధు? అమ్మా, అందుకే ఇప్పుడు రబీ సీజన్లో ఇవ్వాల్సింది. ముఖ్యమంత్రి గారు కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడిన తర్వాత ఈ రైతు బంధు ప్రస్తుతం ఏదైతే ఇవ్వాల్సిందో ఈ పంటకు అది పాత పద్ధతిలోనే ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇచ్చిండ్రు. అది అయిపోతుంది. రేపు రాబోయే వర్షాకాలం పంట నాటికి
విధి విధానాలు ఎట్లుండాలి, దీంట్లో వృధా అవుతున్నాయి. ప్లాట్లు చేసిన భూములు కొన్ని వేల ఎకరాలకు రైతు బంధు పోతుంది. పంటలు పండవు, ప్లాట్లు చేసిండ్రు, అమ్ముకున్నారు. అంతేకాకుండా గుట్టలు, రాళ్ళు, రప్పలు వాటికి కూడా పోతుంది. ఇంకా అంతేకాకుండా దీంట్లో ఎంతోమంది పెద్ద పెద్ద ధనికులు కూడా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు. ఒకరొకరికి 1000 ఎకరాలు ఉన్నాయి. ఆ 1000 ఎకరాలు వ్యవసాయం చేసే భూములు కావు. అందువల్ల ఇవన్నీ కూడా సమీక్ష చేసుకొని రైతు బంధు అనేది ఏ రైతును ఊరట కలిగించడానికి, పెట్టుబడి గురించి ఆర్థిక సాయం చేయడము 100కి 100 న్యాయంగా ఉండే రకంగా సమీక్ష చేసుకొని వచ్చే వర్షాకాలం పంట నాటికి ఇవన్నీ కూడా సవరణ చేసి సమర్థవంతంగా రైతు బంధును అమలు చేస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. దిశ చూపెట్టాలని చెప్పి తెలంగాణ బిడ్డలను ఆత్మగౌరవం కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రత్యేకంగా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.